హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. ఇది మనం వెళ్తున్నది థార్ ఎడారిలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా నుంచి మనము తనోట్ మాతా మందిరానికి వెళ్తున్నాము. అది లోంగోవాల్ యుద్ధభూమి దగ్గర ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఎడారిలో ఎంత బ్యూటీగా అనిపిస్తుంది. మనం నార్మల్గా చూసినప్పుడు రోడ్డు పక్కల చెట్లు, చేమలు, పొలాలు, దట్టమైన అడవులు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అంత ఎత్తైన ఇసుక దిబ్బలు, ఎడారి మొక్కలు, కొన్ని చోట్ల అసలు ఏమీ కనిపించని కొన్ని మైళ్ళ కొద్దీ, కొన్ని కిలోమీటర్ల కొద్దీ మొత్తం ఇసుకనే కనిపిస్తుంది మనకు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఎంజాయ్మెంట్, ఒక రకమైన ప్రయాణం అన్నట్టు. అన్ని కాలాల్లో మనం చూస్తాము. కానీ రాజస్థాన్లోని థార్ ఎడారిలో ప్రయాణించడం అనేది ఒక మధురమైన అనుభూతి. చూడండి, అటు ఇటు మొత్తం ఇసుక దిబ్బలు ఉంటాయి, ప్రొటెక్షన్ వాల్స్ ఉంటాయి, ఇసుక తుఫాన్లు వస్తుంటాయి. కానీ మేము పోయినప్పుడు ఆ సీజన్ లేకుండే. చాలా మనం ఇప్పుడు ఈ ప్రదేశానికి చేరుకున్నాము. ఇదేంటంటే తనోట్ మాతా మందిరం. తనోట్ మాతా మందిరానికి ఎంత మహత్యం ఉందంటే, ఈ తనోట్ మాతా మందిరము రాజస్థాన్లోని జైసల్మేర్కు సుమారు ఒక 130 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది భారతదేశానికి, పాకిస్తాన్కి సరిహద్దుకు అతి దగ్గరలో ఉన్న ఒక పవిత్రమైన ఆలయం. ఈ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందంటే ఇంకా చాలా, అసలు ఎక్కడ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మహత్యం. ప్రధానంగా 1965, 1971లో జరిగిన యుద్ధాలలో ఈ తనోట్ మాతా మందిరం పైన బాంబులు వేసిండ్రు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉన్న లోంగోవాలో ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ఇది కేవలం ఒక ఆలయం కాదు, విశ్వాసం, ధైర్యం మరియు దైవిక రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. దీని స్థాపన సుమారు 828 ఆఫ్టర్ డెత్లో నాటి భారత ఒక రాజపుత్ర రాజు తనూరావు అనే అతని చేత ఈ ఆలయం నిర్మించబడింది. తనోట్ మాతాకు హింగ్లాజీ మాత అనే అవతారంగా చరణ్ సమాజం కులదేవతగా పూజిస్తారు. కర్ణీ మాతకు ముందు అవతారంగా కూడా ఆమెను భవనిస్తారు. ఆమెను ఒక యుద్ధ దేవతగా, సైనికులకు రక్షణ, ధైర్యం, బలం ఇచ్చే అమ్మగా భక్తులు చాలా కొలుస్తారు, నమ్ముతారు. ఇక ఈ ఆలయం యొక్క అద్భుతమైన నమ్మకానికి ఏంటి అంటే ఒక పవిత్రమైన మహిమ గలదు. 1965 మరియు 71లో ఇండో పాక్ యుద్ధాలలో ఈ ఆలయము ఎంత ప్రసిద్ధి చెందిందంటే ఆలయం చుట్టూ వేలాది బాంబులు, కొన్ని లెక్కల ప్రకారం 3000కు పైగా బాంబులు వేశారు శత్రుమూకలు. కానీ ఒక్క బాంబు కూడా పేలలేదు. ఇది చరిత్ర సత్యం. ఇది ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. 1971 యుద్ధం, లోంగోవాల్ యుద్ధంలో మళ్ళీ భారీ బాంబులు దాడులు జరిగాయి. ఇక్కడ కూడా అసలు ఎలాంటిది ఏం జరగలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అప్పటి బావి. ఇంత ఎడారిలో చాలా ఓల్డ్ ప్రాచీనమైన బావి ఉంది. దాంట్లో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి.
మన సందర్శకులు దాంట్లో చెత్తా చెదారం వేస్తారని ప్రొటెక్షన్ చేసిండ్రు. ఎడారిలో బావి అనేది, అందులో తాగునీరు దొరకడం అనేది ఈ మాత మహత్యంగా చెప్పుకుంటారు అక్కడ. సరే, ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, బాంబుల మీద బాంబులు వేసినా కానీ ఒక్కటి కూడా ఈ పరిసరాల్లో పేలలేదు. అసలు ఏ రకంగా ఎందుకు పేలలేదు అనేది ఇప్పటికీ మిస్టరీ. ఆ బాంబులను నిర్వీర్యం చేసి టెంపుల్లో ఒక మ్యూజియం లెక్క, ఒక ఎగ్జిబిషన్ లెక్క పెట్టారు. అది మిరాకిల్ టెంపుల్ అంటారు దీన్ని. ఒక మామూలు 120 మంది సైనికులు మాత్రం, కేవలం 120 మంది సైనికులు మాత్రమే పాకిస్తాన్ శత్రుముఖలను తిప్పి కొట్టిన సంఘటన ఇక్కడ జరిగింది. ఈ ఆలయంలోని మ్యూజియంలో ఇవన్నీ ఇప్పుడు మీరు చూడండి. ప్రత్యేకంగా ఇక్కడ ఇంకో ప్రత్యేకం ఏంటంటే, ఆలయంలోని పూజారులు కూడా బిఎస్ఎఫ్ సైనికులే. ఇక్కడ ప్రముఖులు వచ్చిన ఫోటో గ్యాలరీ ఉంది. ఇక్కడ వీళ్ళందరూ పూజలు చేసేవాళ్ళు మన సైనికులే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఉంటుంది పరిసరాలు. ఒక్క బాంబు కూడా పేర్లేదు. వేలాది బాంబులు వేసినా కానీ పేర్లేదంటే దాని మహత్యం చూడండి. నార్మల్ ప్లేస్లలో అయితే టప్ప అని పేలిపోతూనే ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఇదిగో ఈ అమ్మవారు, దర్శించుకోండి ఈ అమ్మవారిని. ఇంకా మేము దగ్గర నుంచి కూడా ఆ మిలిటరీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను నేను. నార్మల్గా అంటే టెంపుల్స్లో అక్కడ ఇక్కడ ఉండదు, కానీ ఒక 3-4 నిమిషాలు అని చెప్పేసి తీసుకున్నాను. అక్కడ పూజారులు పూజ చేసే వాళ్ళు కూడా మన సైనికులే, బిఎస్ఎఫ్ జవాన్లే. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సైనికులు డ్యూటీకి వెళ్ళే ముందు, వచ్చే ముందు పబ్లిక్ మొత్తం ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చి దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ కింద బాంబులు ఉన్నాయి, ఇవన్నీ పేలని మీకు కనిపిస్తున్నాయి. ఆ ఫోటో గ్యాలరీ ఉంది ఇక్కడ. కింద కనిపించేటి అన్నీ అసలు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఒక్క బాంబు కూడా పేలలేదు. ఇవి వాటిని తీసాగా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, పాకిస్తాన్ బాంబులు ఇవి. అక్కడ పనిచేసిన సైనికులు, వీర జవాన్లై వాళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి గ్యాలరీలో. మీరు ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి దర్శించుకోండి. ఈ పాకిస్తాన్ మూకల యొక్క బాంబులు అవి ఏ మాత్రం చెక్కు చెదరలేదు. రక్షణ కవచంలా అమ్మవారు కాపాడింది ఆ ప్రాంతాన్నంతా అని ప్రసిద్ధి. ఈ మహత్యం కేవలం దేవత కాదు, సరిహద్దు కాపలాగా భారత సైనికులకు ఒక ఆశాకిరణంగా నిలుస్తుంది. యుద్ధ సమయంలో కూడా ఆలయం చూడండి అమ్మవారిది. ఇక్కడ సైనికులు పూజలు నిర్వహిస్తున్నారు, ప్రసాదాలు ఇస్తారు, మనకు షటకోపం పెడతారు, అన్ని రకాలుగా పూజలు నిర్వహిస్తారు. కానీ డ్రెస్ మాత్రం సైనికులది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ ముడుపులు కట్టుకుంటారు చూడండి, కోరిన కోరికలు తీర్చడానికి. ఇవన్నీ అక్కడికి వచ్చిన వాళ్ళు ముడుపులు కట్టుకునే ఇవన్నీ. ఈ ముడుపులు కట్టుకోవడం అనేది ఎక్కడైనా మన హిందూ సాంప్రదాయాలలో ఒక ఆచారము. ఇన్ని వేల ముడుపులు ఉన్నాయి చూడండి. ఇదంతా ఒక సపరేట్ ప్లేస్ పెట్టేశారు. అమ్మవారికి దండం పెట్టుకొని పూజలు చేసుకుని ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడ అనుకున్నాయి, కోరుకున్నాయి ముడుపులు కట్టుకుంటే జరుగుతాయి అనేది ఒక ప్రసిద్ధమైన నమ్మకం. ఇది ఒక మంచి నమ్మకం. ఏదైనా నమ్మకంతో నడిపిస్తుంది. ఈ అమ్మవారిని పూజలు చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ అక్కడ పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాము. ఆ పాకిస్తాన్ బార్డర్లో చివరికంట జైసల్మేర్ దగ్గర లాస్ట్ స్టేజ్ పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. ఇవన్నీ మీరు చూడండి. చూసి చాలా అంటే మీరు ఇదివరకు వెళ్ళి ఉండేది ఉంటే ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి, కానీ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే మాత్రం చాలా తెలుసుకోవడానికి బాగుంటుంది. మన ఇండియాలో తిరగాలంటే, చూడాలంటే రకరకాల ప్లేస్లు ఉన్నాయి. అందులో ఈ తనోట్ మాతా మందిరం యొక్క మహత్యం అలాంటిది. దాదాపు 3000 పైగా
బాంబులు పడ్డా కానీ ఒక్క బాంబు కూడా పేలలేదంటే ఆ ఆలయం యొక్క మహత్యం ఏంటిది అనేది ఆలోచించాలి. వాటిని అక్కడనే టెంపుల్నే మ్యూజియంలో పెట్టేసిండ్రు. ఇంకా చాలా అద్భుతమైంది. ఇప్పటికే అట్లే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ జనాలు అంత నమ్మకం పెరుగుతూనే ఉంటుంది. సైనికులు మొక్కుతారు, సివిలియన్స్ వచ్చి మొక్కుంటారు, మొక్కుళ్ళు చెల్లించుకోవడానికి వస్తుంటారు. ఇవి చూడండి, ఇదంతా మనకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వేసిన రోడ్లే ఉంటాయి ఇక్కడ అంతా బార్డర్ మీద. ఇది కంచె, దానికంటే ముందు మామూలు కంచె ఇది, కానీ లోపలిది యాక్చువల్ది లోపల ఉంటుంది. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఆపేశారు. చూడండి, ఇదంతా చాలా అద్భుతమైన ప్రదేశం. రాజస్థాన్ ధారేడారి ఈ వ్యూ పాయింట్ నుంచి మనకు కనిపిస్తుంది. ఇలాంటివి కంప్లీట్ పాకిస్తాన్ అక్కడ దూరం కనబడేది ఒకటి మెయిన్ కంచె ఉంటుంది. అవతల వైపు పాకిస్తాన్, ఇవతల వైపు ఇండియా. కంప్లీట్ రాజస్థాన్కు బార్డర్లోనే ఉంటుంది. అటాక్ అయినప్పుడు ప్రతిసారి వాళ్ళ కన్ను ఇక్కడే ఉంటుంది. కానీ ఆ శత్రుముఖలను మన సైనికులు తిప్పికొట్టడానికి అహర్నిశలు అప్రమత్తంగా ఉంటూ మనల్ని కాపాడుకుంటూ ఉంటున్నారు. మనం ఇంత రిలాక్స్గా ఇంత ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నామంటే మన బార్డర్లో ఉన్న సైనికుల త్యాగ ఫలితాలే ఇవన్నీ. మనం చూడండి ఫ్రెండ్స్, చూసి ఆనందించండి. వీలుంటే వెళ్ళి చూసి రండి. మీకు ఇవన్నీ చూపించాలనే నా చిన్న ప్రయత్నం ఇది. ఇది కంచె అక్కడ ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. వీటిని మనము కొంత దూరం వెళ్ళాక మేము చూసాము, అక్కడ వీడియో తీయనీయలేదు. మీరు ఫ్యూచర్లో చూడండి. ఇదంతా పాకిస్తాన్ और इंडिया का हाफ एन आवर ఆ కంచె అవతల పాకిస్తాన్, ఇది మన ఇండియా. ఇది కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇప్పుడు కొత్తగా. चलो చాలామంది టూరిస్టులు వస్తుంటారు చూడడానికి. భారతదేశం నలువైపుల నుంచి వస్తుంటారు. వీటి గురించి తెలిసిన వాళ్ళు తనోట్ మాతా మందిరానికి, పాకిస్తాన్ బార్డర్ చూడడానికి కూడా. ఇవన్నీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నట్టు. వర్షపు నీళ్ళను నిల్వ ఉంచుకొని తర్వాత వాడుకుంటారు అవి. ఇది కంప్లీట్ బార్డర్లోకి వచ్చాము. ఇండియా పాకిస్తాన్ బార్డర్కు అక్కడ యారో మార్క్ ఉంటుంది. In the service of the nation. BRO అంటారు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సరిహద్దులో ఉండే రవాణా వ్యవస్థకు రహదారులు ఏర్పరిచే వ్యవస్థ ఇది. రకరకాల వింగులు ఉంటాయి దీంట్లో. ఇది మిలిటరీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది బార్డర్లో. చూడండి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా తిరిగి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ప్లేసులు మనకు తెలియని చాలా ఉన్నాయి. ఒక బాంబు పడితే కూడా పేలని ప్రదేశం ఉందంటే, అది కూడా ఒక దాదాపు 3000 బాంబులు వర్షములా కురిపించినా ఒక్కటి కూడా పేలలేదంటే తనోట్ మాత మందిరం యొక్క మహత్యం చూడండి. అద్భుతమైన మహత్యం కదా. ఇగో ఇక్కడ
నేను ఇది చూస్తుంటే ఒక సోల్జర్ వద్దంటాడు, వీడియో తీయొద్దని వస్తున్నాడు నా దగ్గరికి. ఇంకా నేను ఆఫ్ చేసేసాను. అక్కడ చూపెడుతున్నాడు, బోర్డు ఉంది కదా చూడట్లేదా అని. ఓకే సారీ అని చెప్పేసి నేను ఇక పక్కకు దింపుకున్నాను. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇగో ఇది మన బార్డర్ చూపించేది. ఆరో మార్క్ ఉంది కదా, ఇటు ఇండియా అటు పాకిస్తాన్ అని చెప్పేసి. ఇది సెంటర్ లైన్. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చూడండి, చూసి ఆనందించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మీకు చాలా చూపించేటివి ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. नहीं करेगा मार देगा फोटो पाडू इंडिया बाजू आई ऊपर ही जो हालो તમે રાજુભાઈ લાવ તમારો મોબાઈલ લાવ रखा है तो फोटो नहीं लेते ये लोगों ने आदमी वालों ने गाड़ी राउंड ऊपर जाऊ पड़े कल्ला के राउंड ऊपर जाऊ पड़े मुझे गुंडा बोल राघव लाइट जलेगा
बॉर्डर। उनके तरफ भी कुछ तो लाम रहेगा ना। ब्लॉग बना रहे हो? ब्लॉग बना रहे। आपका नाम बोलो। मेरा नाम आशीष है, मुंबई से आ रहा हूँ। आप किधर से? हैदराबाद। अरे अच्छा, बहुत सही है। આટલું ડિસ્ટન્સ છે ને, અડધો કિલોમીટર જોઈએ ને। उनका वो है ना, ब्रेव केयर ब्रो, ब्रो केयर ब्रो ब्रेव। जब भी आ गए आप, किधर गए आप लोग? इधर बैठे थे हम लोग, वहाँ पे हवा अच्छी आ रही थी। अच्छा, तो मैं आपको ओवरटेक करके आ गए। हम लोग देखा यार आप कहाँ पे पहुँचे। ठीक है, चलो।